త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక్క ప్రాజెక్ట్ సెట్ చేయడానికి ఇంత సమయం తీసుకుంటున్నాడంటే కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. గుంటూరు కారం సినిమా చేయడానికే నానా తంటాలు పడ్డాడు త్రివిక్రమ్. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ చేయడానికి దాదాపు 4 ఏళ్ల సమయం తీసుకున్నాడు. కానీ గుంటూరు కారం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మరోవైపు త్రివిక్రమ్ తోటి దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు. పుష్ప సినిమాతో సుకుమార్ చేసిన బీభత్సం ఎలాంటిదో చూసాం. కానీ త్రివిక్రమ్ టాలీవుడ్ సినిమా చేయడానికే తెగ కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. వాస్తవానికైతే అల్లు అర్జున్తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు మాటల మాంత్రికుడు. కానీ ఎందుకో బన్నీ అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. దీంతో బన్నీతో సినిమా ఎప్పుడు ఉంటుందనే క్లారిటీ లేకుండా పోయింది. అందుకే త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి అనేది ఎటూ తేలకుండా ఉంది. నిన్న మొన్నటి వరకు వెంకటేష్తో సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఆ తర్వాత రామ్ చరణ్తో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీ వాసుని అడిగితే ఆ ప్రాజెక్టు గురించి తెలియదని, త్రివిక్రమ్ అయితే ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా త్రివిక్రమ్ సాలిడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే చూడాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.